యెహోషువ 12. ఇజ్రాయేలు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పు నందలి మైదానం అంతటిలో హతము చేసి వారి దేశములోను స్వాధీనపరుచుకునే రాజులు ఎవరనగా అమోరీల రాజైన సీహోను. అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమునందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుమ నుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీయులు సరిహద్దులోనున్న యబ్షోను ఏటి లోయ వరకును తూర్పు దిక్కున కిన్నెరవత సముద్రమునకును తూర్పు దిక్కున బెత్యషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగా ఉన్న ఆరాబా సముద్రము వరకును దక్షిణ దిక్కున పిస్తా కొండ చర్యల దిగువపై ఉన్న మైదానం వరకును ఏలినవాడు. ఇజ్రాయేలు బాషాను రాజైన ఓగు దేశంను పట్టుకొనిరి. అతడు రెఫాయియుల శేషంలో ఒకడు. అతడు అష్టారోతు లోయ ఏదెనులోను నివసించి గెషూరీయుల యొక్కయు మాయాకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెర్ష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగంలోను రాజ్యం వెళ్ళిన వాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇజ్రాయేళ్లకు వారిని హతము చేసి యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకు గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దానిని ఇచ్చెను. యోర్దానుకు అవతల అనగా పడమట దిక్కున లెబానోను లోయలో బయల్గాదు మొదలుకొని సెయిరు వరకు ఉండు హాలాకు కొండ వరకును యెహోషువయు ఇజ్రాయేలును జయించిన దేశపు రాజులు వీరే. యెహోషువ దానిని ఇజ్రాయేళ్లకు వారి గోత్రముల చొప్పున వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను లోయలో షెఫేలా ప్రదేశములో చర్య ప్రదేశములోను అరణ్యంలోను దక్షిణ దేశంలో ఉండిన హిత్తీయులు అమోరీయులు కానానీయులు పెరిచ్చీయులు హబ్బీయులు మోబూసీయులు వారి రాజులను ఇజ్రాయేలు పట్టుకొనిరి. వారెవరనగా యెరికో రాజు, బేతేలులో ఉన్న హాయ్ రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గేదెరు రాజు, హోర్మా రాజు, ఆరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తప్పూయా రాజు, హేపేరు రాజు, ఆఫేకు రాజు, లక్షా రాజు, లోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మేరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెషు రాజు, కర్మేలు రాజు, యెక్నోయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, గిల్గాలులో గెయీయుల రాజు, తిప్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31.